మీడియా మిత్రులకు నా నమస్కారం. నిన్న మళ్ళా మన మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారు 15 రోజుల తర్వాత మళ్ళా వినకొండ వచ్చాడు. వినకొండ వచ్చి తన పాత పద్ధతిలాగానే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎన్డీఏ కూటమి మీద కొన్ని విమర్శలు చేశాడు. ముఖ్యంగా వినకొండ ముస్లిమ్స్ మన ఎన్డీఏ కూటమి వాళ్ళని బాగా ఇబ్బందులు పెడుతుందని బ్రహ్మనాయుడు గారు మాట్లాడటం జరిగింది. అయ్యా బ్రహ్మనాయుడు గారు, వినకొండలో ముస్లిమ్స్ అందరూ కూడా చాలా వరకు నీ వెనకాల దరిదాపు 7 సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు. మీరు ముస్లిమ్స్కి ఎలాంటి న్యాయం చేశారు? ముస్లిం మైనార్టీలకి మీరు ఎలాంటి న్యాయం చేశారు? ఉదాహరణకి మన మున్సిపాలిటీ చైర్మన్ పదవి బీసీలకు వస్తే నీ కోసం కష్టపడ్డ ముస్లిమ్స్లు ఎంతోమంది కౌన్సిలర్ అయినా కానీ వాళ్ళకి ఇవ్వకుండా దరిదాపు 2 కోట్లు దస్తగిరి దగ్గర తీసుకొని ఆయన చైర్మన్ చేసేవే కానీ మరి నా ఎమ్మడి తిరిగారు, నా కోసం ఎంతో కష్టపడ్డారని మీరు ముస్లిమ్స్లకి ఏమి ఇవ్వలేదు. అలాగే నీ కోసం రేయన్గా పగలనగా కష్టపడ్డ పిఎస్ ఖాన్కి నువ్వే న్యాయం చేశావు. ఆ రోజున వైస్ చైర్మన్ ఇస్తానని ఫ్లెక్సీ వేయించుకున్నాడు, భోజనాలు రెడీ చేయించుకున్నాడు, మొత్తం చేసుకున్న లాస్ట్ మూమెంట్లో అతనికి ఆ పదవి రాకుండా అడ్డుపడావు. అలాగే జెడ్పీటీసీ కోప్స్ నెంబర్ కూడా పిఎస్ ఖాన్కి ఇవ్వాలని మీ అధిష్టానం చెప్పినా దాన్ని కూడా పిఎస్ ఖాన్కి అందకుండా చేసిన నువ్వు ముస్లిమ్స్కి ఎన్నో వాళ్ళని ఎలా తొక్కాలో అలా తొక్కావు. ముఖ్యంగా వినకొండ ముస్లిం సోదరులందరికీ కూడా నా మనవి, అయ్యా మీరు బ్రహ్మనాయుడు గారు మాటలిని అతని మాటలిని మీరు ఏది కూడా చేయమాకండి. ఎందుకంటే బ్రహ్మనాయుడు గారు మిమ్మల్ని ఎప్పుడు కూడా రక్షించడు. ఓన్లీ మాటలు చెప్తాడు, రెచ్చగొడతారు, వెళ్ళిపోతాడు. కేసులైనా ఏదైనా మీరే ఇబ్బంది పడతారు. అది మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీకోసం నుంచునే వ్యక్తి కాదు. ఎందుకంటే అతను అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో ఇప్పుడు ఎంతోమంది ముస్లిమ్స్ ఉన్నారు. ఎవరికైనా ఉద్యోగాలు ఇప్పించాడా? లేదా పేద ముస్లిమ్స్ ఎంతోమంది ఉన్నారు. ఎవరైనా పెళ్ళికి ఏమైనా ఆర్థిక సాయం చేశాడా? ఏమీ చేయలేవు. కానీ మిమ్మల్ని రెచ్చగొట్టుకొని మిమ్మల్ని వాడుకోవడానికే బ్రహ్మనాయుడు మిమ్మల్ని ఉపయోగించుకున్నారని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మీ కుటుంబానికి పోషించుకోవాల్సింది మీరే, ఎవరో వచ్చి ఉద్ధరించరు. బ్రహ్మనాయుడు గారు మిమ్మల్ని వాడుకొని వదిలేసే విధానం మీరు ఇంకా తెలుసుకోకపోతే మీ అంత మూర్ఖులు ఎవరుండరని నా ఉద్దేశం. అలాగే నిన్న బ్రహ్మనాయుడు గారు ఎమ్మెల్యే జీవి ఆంజనేయ గారి గురించి, కమిషనర్ గారి గురించి వాళ్ళు ఎక్కడ స్థలం ఉన్నా ఆక్రమిస్తున్నారు అని ఒక మాట అన్నారు. అయ్యా బ్రహ్మనాయుడు గారు, బస్టాండ్ దగ్గర ఉన్న క్రిస్టియన్ కాలనీలో ఎప్పటి నుంచో మరుగుదొడ్ల కోసం 1 ఎకరం 20 సెంట్లు కేటాయించడం జరిగింది. ఆ తర్వాత నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంట్లో కూడా బాత్రూములు కట్టడం వల్ల ఆ స్థలం అలా నిరుపయోగంగా ఉంది. అక్కడ పందులు ఇవన్నీ తిరుగుతా వాసన వస్తుందని అక్కడ ఉన్న కొంతమంది దాన్ని బాగు చేశారు. ఆ స్థలాన్ని వేరే వాళ్ళు ఇది మా స్థలం అని వచ్చినందుకు ఎమ్మటే ఎమ్మెల్యే గారు కమిషనర్ గారికి సిఏ గారికి ఫోన్ చేసి అక్కడ మనం అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ కట్టబోతున్నాం, ఆ ప్లేస్ని మీరు గవర్నమెంట్ ప్లేస్ని ఉంచాలా, అక్కడ చాలామంది ఇబ్బంది పడుతున్నారు
అంబేద్కర్ గారి భవనం కట్టి అక్కడ పెళ్ళిళ్ళైనా ఏదైనా అక్కడ జరగడానికి వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుందని మన జీవి ఆంజనేయులు గారు చెప్పడం జరిగింది. మీరేమో దాన్ని ఆక్రమించుకుంటున్నారు, దాన్ని జీవి ఆంజనేయులు గారు ఆక్రమించుకున్నారని మీరు చెప్తున్నారు. అసలు ఆక్రమించుకోవడాలైనా అవినీతి చేయడమైనా మీ తర్వాతనే. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. మన కొత్తపేటకి సీతానగర్కి మధ్యలో ఎన్ఎస్పి కాలువ మీద ఒక బ్రిడ్జి పాడైపోయింది. మీ హయాంలో దరిదాపు 30 లక్షలకి టెండర్ పిలిచారు. అయితే ఆ టెండరు గంధం సుబ్బారావుకి వచ్చిందని అప్పుడు మళ్ళా రద్దు చేశారు. కానీ అదే బ్రిడ్జిని మన జీవి ఆంజనేయులు గారు సిపి పైన తర్వాత 10 లక్షలకే బ్రిడ్జి పూర్తి చేశారు. అంటే దరిదాపు 10 లక్షలు అయ్యే బ్రిడ్జి నువ్వు 30 లక్షలు అంటే 20 లక్షలు మిగిలించుకోవాలి. ప్రజల సొమ్ము తినాలనేగా. అలాగే ఇంకంతకన్నా ముఖ్యమైనది ఏంటంటే మన రామలింగేశ్వర స్వామి గుడి కింద గిరి ప్రదర్శన రోడ్డుకి మొత్తం పూర్తి అయిపోయి అంతా అయిపోయిన తర్వాత మళ్ళా నువ్వు 40 లక్షల రూపాయల వర్క్కి నువ్వు టెండర్ పిలిచావు. టెండర్ పిలిచినప్పుడు గంధం సుబ్బారావు అనే కాంట్రాక్టరు ఒకసారి 13.59 లెస్సు, రెండోసారి 32.31 లెస్సు, మూడోసారి 40.45 లెస్కి టెండర్ వేశారు. మరి ఇప్పుడు నువ్వు టెండర్ వేసినప్పుడు టెండర్ ఇవ్వాలి కదా. నీ బినామీలకు వచ్చి 40 లక్షలు దొబ్బి తిన్నావనే కదా నువ్వు ఇలాగ ఎన్నెన్నో అక్రమాలు వినకుండా చేశావు. వాటికన్నా ముఖ్యంగా ఏపీసీ ఆర్టీసీ మేనేజ్మెంటు ఒక జీవో పాస్ చేసింది. ఆ జీవో సారాంశం ఏంటంటే ఎక్కడైతే ఏపీఎస్ఆర్టీసీ డిపో ఉంటుందో అక్కడ ఉన్న పెట్రోల్ బంకులు అందరి చేత టెండర్లు వేయించుకొని ఎవరైతే తక్కువ టెండర్ వేస్తే వాళ్ళ దగ్గర డీజిల్ కొట్టించుకోవడానికి ఆ రోజున ఏపీఎస్ఆర్టీసీ ఎండీ గారు జీవో పాస్ చేశారు. దాని సందర్భంగా వినుకొండలో ఉన్న పెట్రోల్ బంకు ఓనర్లు అందరూ కూడా టెండర్లు వేశారు. టెండర్లు వేస్తే అందరికన్నా తక్కువగా పోర్టు రాధాకృష్ణమూర్తి గారు టెండర్ వేశారు. ఆయనకు ఓకే అయింది. అయితే నువ్వు పెన్నుకొండ సీన్ అనే అతని దగ్గర 50 లక్షలు తీసుకొని వచ్చింది పోర్టు రాధాకృష్ణమూర్తి గారికి వస్తే దాన్ని నువ్వు అక్కడ డిఎం గారిని బెదిరించి ఆ టెండరు 50 లక్షలు తీసుకొని నువ్వు సీన్కి ఇచ్చిన మాట వాస్తవం కదా. మరి దీని మీద మనం ఎక్కడైనా చర్చించాం రండి. అది వచ్చింది పోర్టు రాధాకృష్ణమూర్తికి అయితే సీన్ గారికి ఎట్టపోయింది. అది 50 లక్షలు లంచం తీసుకొని ఇచ్చావు. ఇలా నీ గురించి చెప్పాలంటే అనేకం ఉన్నాయి. జీవి ఆంజనేయులు గారు వినోకొండలు, ఎందుకంటే మేము ఎన్డీఏ కూటమి తరపున ఆయన దగ్గరగా చూస్తున్నాం. ఆయన మనస్తత్వం కానీ ఏది కానీ వినోకొండను డెవలప్ చేయడానికే ఉంది తప్పితే మొంతా తుఫాను వచ్చిన రోజున ఎక్కడున్నావు ఇప్పుడు దాకా నువ్వు ఎవరినైనా వచ్చి పలకరించావా? ఆంజనేయులు గారు మునిగిపోయి ముంపుకు గురైన వాళ్ళందరినీ కూడా మన నిర్మలా స్కూల్లో ఉంచి వాళ్ళకి భోజనాలన్నీ ఏర్పాటు చేస్తే మన ఎమ్మెల్యే గారు చూడడానికి పోతే సార్ సలేస్తుందంటే అప్పటికప్పుడు 2 దుప్పట్లు ఆయన సొంత నిధులతో తెచ్చి ఇచ్చాడు. అది జీవి ఆంజనేయ గారు అంటే. నువ్వైతే ₹1 ఖర్చు పెట్టవు. నువ్వు ఎంత దోచుకున్నావో ఎన్నింట్లో దోచుకున్నావో ప్రతి ఒక్కటి నీ దోపిడీ. ప్రతి ఒక్కటి దోచుకొని ఈ రోజున వినుకొండను అభివృద్ధి చేయాలని చూస్తున్న మన జీవి ఆంజనేయ గారి మీద పడి ఏడుస్తున్నావు నువ్వు. ఎందుకంటే నీ హయాంలో అంత అక్రమాలే నువ్వు అన్ని అక్రమాలే చేసింది. కానీ జీవి ఆంజనేయ గారు వినుకొండని అభివృద్ధి చేయడానికి ఎన్డీఏ తరఫున ఎంతో కష్టపడుతున్నారు. ఇదంతా కూడా వినుకొండ జనాలు చూస్తున్నారు. మరీ ముఖ్యంగా నిన్న కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఏందో స్వతంత్రం తెచ్చినలాగా
అసలు ఆయన పర్ఫార్మెన్సు, నువ్వు చేసిన పని దొంగసారాగా వేసి నువ్వు ఎంతోమంది జనాల సావుకి, ఎంతోమందికి కిడ్నీలు పోవడానికి నేరస్తుని నువ్వు. మీ వైసీపీ అంటేనే దొంగలు, దోపిడీదారులు, గంజాదారులు తప్ప వేరే వాళ్ళు ఎవరు ఉండలేరు కూడా మీ పార్టీలో. ముఖ్యంగా వినుకొండలో జీవి ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో వినుకొండ అభివృద్ధి శరవేగంగా జరిగిపోతుంది. అన్నిటికి కూడా ఎమ్మెల్యే గారు దగ్గరుండి ప్రతి ఒక్కరు కూడా ఆయన మొన్న ముంతా తుఫానుకి మేము దగ్గరుండి చూసాం. తెల్లారుజామున 4-3 నుంచే ఆయన ప్రతి ఒక్క అధికారికి అక్కడే జరిగింది, ఇక్కడ పోండి అని మొబిలైజ్ చేసిన ఎమ్మెల్యే మన జీవి ఆంజనేయులు గారు. అలాంటి ఎమ్మెల్యే ఎప్పుడు కూడా మనకు ఉండాలి. ఇలాంటి మాటలు, బ్రహ్మనాయుడు మాటలు విని ఎవరు మోసపోద్దని తెలుపుకుంటున్నాను.